ఆసారం శనివాడు మండలం గ్రామ శాఖ అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది చెప్పనమాట. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 6 పథకాలు ప్రవేశపెట్టింది. అన్నీ అమలు చేస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం చేసింది, కరెంట్ ఫ్రీ చేసింది, 2 లక్షలు కూడా చేస్తానని చెప్పిండు, చేస్తాడు. 2500 కూడా మహిళలకు ఇస్తాడు. ఈ మంచి స్పందన ఉంది జనాలలో. పార్లమెంటు సీట్లు కూడా 14-15 సీట్లు ఈజీ గెలుస్తాయి. ప్రజాపాలన కూడా మంచిగా ఉంది, స్పందన బాగుంది, మంచి ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఏదైనా పనులు కాకపోతే 10 పక్షాలు అడుగుతారు కానీ దానికి వెనక ముందు చేస్తారు, కానీ టైం పడుతుంది. కాకపోతే వచ్చి 4 నెలలు అయింది, ఇంకో 4 నెలలు పోతే అన్ని పథకాలు కూడా అమలు చేస్తాడు. అన్ని సహాయంగా మొత్తం పనులు చేస్తాడు. ఎక్కువ దరఖాస్తులు పింఛన్లు అని వచ్చినాయి, కొన్ని భూముల మీద వచ్చినాయి. ఈ భూములు చేసేది కొంచెం అలకతలకలు ఉన్నాయి కాబట్టి దాన్ని సరి చేయాలి, చేస్తారు కూడా. కాంగ్రెస్ గవర్నమెంట్లో అది కూడా చేస్తారు. ఈ ఎలక్షన్లకు కూడా అయిపోగానే టైం పడుతుంది అనగానే ఏ వాళ్ళు చేయలేదు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది, కానీ 10 ఏళ్ళలో ఇందిరా ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, దళిత బంధు ఇవ్వలేదు, గొర్రెలకు యాదవులకు గొర్రెలు ఇస్తానని గొర్రెలు ఇవ్వలేదు, ఏది కూడా చేయలేదు. వచ్చి 3 నెలలు 4 నెలలు కాకముందే 10 పక్షాలు బీజేపీలో అయినా టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ మీద అది చేయలేదు ఇది చేయలేదు అని, కానీ అన్నీ చేస్తాడు. ఓట్లు కూడా స్పష్టంగా ఉంచరు, అన్నీ కూడా అమలు అవుతాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. రైతులకు రైతు బంధు రైతు చాలా నిరుత్సాహం. రైతు బంధు కూడా పడదు, 5 ఎకరాల లోపలకు అందరికి ఇచ్చాడు. అట్లాగనే రైతు రుణమాఫీ, అట్లాగనే పొలాలు ఎండిపోయినాయి. దానిపైన పొలాలు ఎండిపోయినాయి అంటే అది కాలం కాలేదు ఈ సంవత్సరం. ఇప్పుడు వానాకాలం మొన్నటిదాకా ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళ దాంట్నే శ్రీరామ సాగర్ నీళ్ళు రాలేదు. వ్యవసాయం వచ్చాక సాగర్ నీళ్ళు వస్తాయా? ఇవాళ మొత్తం ఏంటంటే కావాలని చేస్తుంది, కానీ వర్షాలు లేవు. వచ్చేసారి వర్షాలు కూడా పడతాయి, మంచి డాములు నింటాయి, మంచి పంటలు పండుతాయి, అందరూ మంచిగా ఉండరు. మీది సూర్యాపేట కాన్స్టిట్యున్సీ? సూర్యాపేట కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎందుకు గెలిపించుకోలేకపోయారు? ఎక్కడ లోపం జరిగింది? ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు 2000 ఇచ్చారు, 5000 ఇచ్చారు ఒక్కడ డబ్బులు. బీజేపీ వాళ్ళు 2000 ఇచ్చారు. ఈ కాంగ్రెస్ ఆయన ఒక 500 ఇచ్చిండు, కానీ అట్లా కూడా వచ్చినాయి, కానీ వేరే ఉద్దేశం కాదు. డబ్బులు పెట్టి కొనుక్కుని వాళ్ళు, మేము డబ్బులు పెట్టలేదు, దానివల్ల ఓడిపోవాల్సి వచ్చింది, కానీ వేరే ఉద్దేశంగా వేరే లెక్కలు. గతంలో ఉన్న ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఈ నియోజకవర్గాన్ని, మీ విలేజ్ని ఎంత అభివృద్ధి చేసిండు మంత్రిగా ఉండి? కొన్ని పనులు చేసిండు, చేయలేదని మనం అనొద్దు సార్. ఏ పార్టీ అయినా కానీ కొన్ని పనులు చేసి ఇంకా కొన్ని చేసి చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న పనులు కూడా కాంగ్రెస్ ఉన్న పనులు తేడా చేస్తారు. ఏ గ్రామ పంచాయతీ అయినా, మున్సిపాలిటీలు అయినా, ఏదైనా అన్ని పనులు చేస్తారు. మీ గవర్నమెంట్ అతని మీద విద్యుత్ శాఖలో చాలా అవినీతి జరిగిందని చెప్పేసి అప్పుడు అసెంబ్లీ సమావేశంలో అయినారు. నిజంగా అవినీతి జరిగిందా? జరిగింది, అవినీతి జరిగింది. అది కూడా త్వరలో బయట పెడతారు. ముచ్చట లేకుండా అది జైలు పోవాల్సిందే. అది కవితం ఎట్లా పోయిందో ఈయన కూడా అట్లా పోవాల్సిందే. అది జరుగుతుంది. ఇక్కడ మీకు కూతవేటు దూరంలో సూర్యాపేట ఉన్నది. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉంది ఈ విలేజ్లో. ఎక్కడ చేయలేకపోతారు పనులు? ఎందుకు చేయలేదు? కొన్ని అయితే వాస్తవంగా ఉన్నాయి, ఇంకా చేసే ఉన్నాయి, చేస్తారు. మరి గవర్నమెంట్ వచ్చి మారింది కాబట్టి చేస్తారు. ఉన్న పనులు కూడా అన్నీ అవుతాయి. స్థానికంగా ఉన్న సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది? సర్పంచ్ మంచి పనులు చేసాడు. ఏమేం చేసిండు? సీసీ రోడ్లు వేసాడు, కొన్ని డ్రైనేజ్ కాలువలు తీసాడు, ఊళ్ళే పనులు చేశాడు. ఇప్పుడు రమేష్ రెడ్డి దామోదర్ రెడ్డి కాకుండా రమేష్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే గెలిచేటోడా? గెలిచేటోడే.
గెలిచేటోడు. ఎందుకు ఇవ్వలే మరి అధిష్టానం మీరేమన్నా అధిష్టానం ఈయన సీనియర్ అని ఇయ్యలేదు. ఈసారి మూమెంట్ అట్లుంది కాబట్టి ఎవరికి ఇచ్చినా గెలిచేటోళ్ళే, కానీ ఈయన కొంచెం. ఉచిత బస్ పైన మహిళలు కొంతమంది ఈ పథకం బాగా తిరస్కరిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జనాలు ఇబ్బంది పడుతుంది కొంచెం, ఎందుకంటే ఉచితం ఇంతకుముందు బస్సులు ఎక్కిన వాళ్ళు కూడా ఇలా ఉచితం అంటే ప్రతి ఒక్కరు బస్సు ఎక్కిందనే పోతుంది. ఇలా బస్సులో కండక్టర్ డ్రైవర్లే అంటారు. ఇంతకుముందు రా అని పిలిచినా కానీ రాకపోయేది. ఇలా వస్తున్నా ఎక్కుతున్నారంటే సగం ఛార్జ్ చేయాలని అనుకుంటున్నాను. నా ఆలోచన అది. ఫ్రీ కాకుండా సగం ఛార్జ్ చేస్తే కొంచెం పోయేటోళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా అని అనిపిస్తుంది. దీని ద్వారా ఆటో కార్మికుల పుట్టగొట్టడం ఒకటి, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులకే బెనిఫిట్, కానీ విలేజ్లో ఉండే వాళ్ళకి బెనిఫిట్ లేదు ఈ బస్సు అని చెప్పేసి మీ పార్టీ నాయకులు కొంతమంది చెప్తున్నారు. దీంట్లో మార్పులు చేతులు ఏం చేస్తే బాగుంటుంది? సగం ఛార్జ్ పెట్టాలనుకుంటున్నా. నా ఆలోచన అయితే సగం ఛార్జ్ పెడితే ఈ జనాలు కూడా కొద్దిగా తక్కువ అవుతారు. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది అనేది ఆలోచన. మీరు బీసీ ఒక యాదవ్లో ఉన్నారు కదా, పోయిన ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ ద్వారా మీకు గొర్రెలు లబ్ధి చేకూరినాయి? మాకు వచ్చినాయి కానీ కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఆ రాని వల్ల కూడా కొంతమంది డీడీలు కట్టి కట్టి ఆ డబ్బులు గొర్రెలు రాలేదు, ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు ఆ గవర్నమెంట్లో, టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని చెప్పేసి కొంతమంది మీ సీనియర్ నాయకులు చెప్తున్నారు. నిజంగా అన్యాయం ఎక్కడ జరిగింది? అన్యాయం ఏం జరగలేదు. కాకపోతే ఇప్పుడు న్యాయం జరగాలనగానే ఎప్పటికీ ఎవరికి ఏం కాలేదు. ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది, 3 నెలల నుంచి 4 నెలలు అయింది. అందరికీ న్యాయం జరగాలంటే ఏ ప్రభుత్వం కూడా చేయదు. కొంచెం ఆశ చూసి చేస్తారు, నిమ్మలంగా ఎవరికైనా ఏం చేయాలో చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటిది ఏం లేదు. బీసీలకైనా, ఎస్టీలకైనా, ఏసీలకైనా ఎవరికైనా న్యాయం చేస్తారు. ధరణి తెలుసుగా, ధరణి ద్వారా విలేజ్ల రైతులు చాలామంది భూములు పోగొట్టుకొని కష్టపడి ఉంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? మీరు భూమాతను తీసుకొస్తున్నారు, దాని ద్వారా న్యాయం చేస్తాం తప్పనిసరిగా అయింది. పడకతరకలు అయితే చాలా ఉన్నాయి. ఆన్లైన్ ఉన్న వాళ్ళకే అది మళ్ళీ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మళ్ళీ ఏరే కొంచెం అవసరం అయితే ఆ దాన్ని తీసేసి అయినా ఒక 10 రోజులు 15 రోజులు తీసేసి ఉన్నాయి మొత్తం పడకతరకలు తీసేసి మొత్తం పట్టాలు చేయాలి. చేస్తారు కూడా, మా గవర్నమెంట్ చేస్తుంది. మీకు ఇంటింటికి మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా నీళ్ళు అందుతున్నాయా? వస్తున్నాయి. ఆరు గ్యారంటీలలో 200 యూనిట్ల విద్యుత్ బిల్లు మీకు 0 బిల్లు వస్తుందా? వస్తుంది, 0 బిల్లు వస్తుంది. ఈ 6 గ్యారంటీల పైన ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఈ ఒక 2-3 ఆగినాయి. ఏది 2 లక్షల రుణమాఫీ ఒకటి పోతే, గ్యాస్ది ఓకే అయింది, ఈ ఉచిత బస్సు ఓకే అయింది, ఈ ఉచిత కరెంటు ఓకే అయింది. ఈ 2 లక్షల కాడ కొంతమందికి ఈ రైతు బంధు రాలేదంటారు. కానీ ఈ రైతు బంధు కూడా 5 ఎకరాల నుంచి నా ఉద్దేశం ఏంటంటే 5 ఎకరాల నుంచి లోపు వాళ్ళకే ఇవ్వాలని నేను అంటున్నా. మా ప్రభుత్వం ఇప్పుడు 5 ఎకరాలు చేసటం ఓకేనా? ఓకే, 5 ఎకరాల నుంచి లోపు వాళ్ళకే వేయాలి, పైకి వేయద్దు. ఇప్పటికీ కూడా కొంతమందికి రైతు బంధు పడలేదు, కొంతమంది చాలా ఇబ్బంది. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి అందరికి వేయాలి, 5 ఎకరాల పైకి ఉన్న వాళ్ళకి అందరికి కట్ చేయాలి. మీరు అధిష్టానం మేరకి సర్పంచ్ పోటీ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? చేద్దామని అనుకుంటున్నా. మా అధిష్టానం ఎట్లుంటుందో దాన్ని బట్టి తీసుకుంటాం. ఒకవేళ మీరు సర్పంచ్గా చేస్తే ఈ గ్రామ పంచాయతీని ఏ విధంగా తీర్చిదిద్దుతారు? ఏమైనా ఉన్నా సీసీ రోడ్లు అయినా కానీ, మురికాలు ఉన్నా కానీ మొత్తం మంచిగా ఉన్నాయన్నీ ఏమైనా ఉంటే తేడా చేస్తాం. నీళ్ళు వసతి కూడా ఇంకా రాని నీళ్ళు ఉంటే నీళ్ళు వచ్చేటట్టు చేస్తాం. సత్యసావనంగా ఏది కావాలంటే అది చేస్తాం మా ప్రభుత్వం. ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినారు. మీరు సర్పంచ్లు ఎన్ని గెలుచుకోబోతున్నారు? మా సర్పంచులు 100కు 70% గెలుచుకున్నాము. 100 సీట్లకు 70% కాంగ్రెస్ సర్పంచ్ గెలుచుకున్నాం. ఎంపీ కాంగ్రెస్ ఎంపీ. ఎవరు మీకు ఇక్కడ ఎంపీ అభ్యర్థి? ఎంపీ మన జానారెడ్డి కొడుకు
రఘువీరారెడ్డి. రఘువీరారెడ్డికి రాజకీయ అనుభవం లేదు, ఆయన గెలవడు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. అదంతా ఏం లేదు. జానారెడ్డి గారు మంచి అనుభవం ఉన్న నాయకుడు, వాళ్ళ కొడుకు ఆయన వెంబడి తిరుగుతారు. వాళ్ళ కోమరెడ్డి వెంకరెడ్డి ఉండు, దామారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళంతా ఉండు మన నియోజకవర్గాన్ని వాళ్ళు వెంబడి వేసుకొని గెలిపించి మెజార్టీగా గెలిపించి తీరుతారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు ఏర్పడింది, పొలాలు ఎండిపోతున్నాయని చెప్పేసి ప్రతిపక్షాల వాదన. ఇక్కడ జగదీష్ రెడ్డి కూడా ధర్నా చేసడం జరిగింది. దానిపైన మీరు గ్రామ శాఖగా మీరు ఏం చెప్పగలరు? అది తప్పని అంటున్నాం మేము. కాంగ్రెస్ వచ్చి 3 నెలల నుంచి 4 నెలలు అయింది. టీఆర్ఎస్ అసలు కాలంలో ఉంది, అయ్యాలనే ఇయ్యలేదు. సాగర్ ఇయ్యలేదు, అయ్యాలనే నీళ్ళు ఇయ్యలేదు. వానాకాలమే ఇయ్యలేదు. యాసంగి వచ్చాక కరువు వచ్చిందంటే యాసంగి ఎప్పుడు నీళ్ళు పంటలు లేవు, వాసంగా వర్షాలు లేవు. వర్షాలు ఉన్నాయి, వానాకాలమే తక్కువ ఉన్నాయి. వానాకాలమే డాములు నిండలేదు, యాసంగి ఎట్లా డాములు నిందాయి? మీరు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఆ ఎన్నికల్ని ఉద్దేశించి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? మా ప్రభుత్వంలో అన్ని పనులు చేస్తారు, మళ్ళా కూడా కాంగ్రెస్కు ఓట్లు వేసి గెలిపేయాలి. దీనికి ఏమన్నా పనులున్నా, ఈ భూముల పంచాయతీలు ఉన్నా, ఏదున్నా అవకతవకలున్నా ఇది చేస్తారు. మా ప్రభుత్వం మంచి పనులు చేస్తారని మేము కోరుకుంటున్నాం.